క్షేత్రంలోని వీధులకు శ్రీవారి పరమ భక్తుల పేర్లు పెట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తిరుమలలో కొన్ని వీధులకు మేదరమిట్టి, ఆర్బీ సెంటర్, ముళ్లగుంత వంటి పేర్లు కొన్ని వీధులకు ఉన్నాయి. తిరుమల వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి పేర్లు ఉండటంపై చర్చ జరిగింది. దీంతో శ్రీవారి పరమ భక్తుల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల శ్రీ అన్నమాచార్యులు, శ్రీ తిరుమల నంబి రోడ్డు, శ్రీ వెంగమాంబ రోడ్డు, శ్రీ పురందరదాసు, శ్రీ అనంతల్వార్ రోడ్డు, శ్రీ సామవై రోడ్డు వంటి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. వీటిపైన టీటీడీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇప్పటికే తిరుమలలో దాతలు నిర్మించి టీటీడీ స్వాధీనం చేసిన విశ్రాంతి భవనాల్లో 42 భవనాలకు దాతల సొంత పేర్లు ఉండగా వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. భగవంతుడికి సంబంధించి 75 పేర్లను సూచించి వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్ కు పేరుగా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది. ఇందులో భాగంగానే 42 గెస్ట్ హౌస్లకు పేర్లు మారాయి. బిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతనం, మాగుంట నిలయంకు రాఘవ నిలయం, మై హోమ్ పద్మప్రియకు పద్మప్రియ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీ రచనకు గెస్ట్ హౌస్కు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనంకు విరాజ నిలయంగా పేర్లు మార్పు చేశారు దాతలు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా, విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామమే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను శుక్రవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. తొలి 3 రోజులకు ఈ డిప్ ద్వారా ఇప్పటికే కేటాయించారు.